నమస్కారం. G3 మీడియా మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా అప్డేట్స్ మీకోసం. రామచంద్రరావు బహిరంగ లేఖపై స్పందించిన మహేష్ గౌడ్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్, హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న స్పష్టీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు సరికావన్న వ్యాఖ్యలు. ఐపీఎల్ తరహాలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అభివృద్ధి లక్ష్యం. జూన్ 24 నుంచి ఐపీఎల్ సెమీఫైనల్ ప్రారంభం. ఆధునిక సదుపాయాలతో మంగళగిరి ఏపీ స్టేడియం సిద్ధం. యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పించనున్న లీగ్. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మైనంపల్లి. అధికార దుర్వినియోగమే బీఆర్ఎస్ పాలనలో ప్రధానం. ఫోన్ ట్యాపింగ్ వంటి ఘటనలు జరిగాయని చేసిన విమర్శలు. కాంగ్రెస్ పారదర్శక పాలన అందిస్తోందని మైనంపల్లి వ్యాఖ్య. విజయవాడలో యోగా దినోత్సవంలో బాబా రాందేవ్ సందడి. వేలాది యోగా సాధకులతో ఆసనాలు. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం కోరిన సజ్జనార్. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి. సాంకేతిక చర్యలతో రద్దీ సమస్య తగ్గించే ప్రయత్నం. ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని పిలుపు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర 2026 మహా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి వేదికపై వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. ప్రాణాయామం, ధ్యానం, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. into the normal position, then again we are doing Tadasanam. तो ये पूरी बॉडी की स्ट्रेचिंग के लिए बहुत ही सुंदर है, स्ट्रेचिंग के लिए और डाइजेशन के लिए भी, स्पाइन के लिए भी. This is very good for concentration, for stretching, alignment of kinetic energy. Relax. Now, raise your hands upper side. Exhale the breath. सांस को बाहर छोड़ दे. थोड़ा सा आगे झुके, जितना झुक सकते हैं. Bend your body in front side as you like. Relax and relax. वापस आ जाएंगे और come back into the. ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను ఐపీఎల్ తరహాలో విస్తరించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో మీడియాతో మాట్లాడిన ఆయన జూన్ 24 నుంచి 30 వరకు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్టేడియంలో 5 కోట్ల ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక గ్యాలరీలు, 10,000 మంది కూర్చునే సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు మెరుగైన వేదిక కల్పించడమే లక్ష్యమన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, 4వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. వచ్చే సంవత్సరంకి 6 చోట్ల ఉన్న 7 టీములు 6 చోట్ల వెన్యూలు తయారు చేసి ఐపీఎల్లో ఏ విధంగా హోమ్ టీంకి హోమ్ పిచ్ ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతి హోమ్ టీంకి ఒక హోమ్ పిచ్ ఉండే విధంగా ఈ స్టేడియంలు తయారు చేస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడడం సరైంది కాదన్నారు. బీజేపీ విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య వాగ్వాదం మరింత వేడెక్కింది. ఆనాడు మీరిచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారులకు వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. ఇచ్చిన వాగ్దానాలు ఏ వెనక పూరించినారు, ఏవి పెండింగ్ ఉన్నాయో వారిని కలిసి ఇవన్నింటి అడుగుదాం. దాని తర్వాత రాహుల్ గాంధీ గారి గురించి ఆలోచిద్దాం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని నగర పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రూపొందించిన ప్రణాళికపై ఆయన వివరణ ఇచ్చారు. రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డు, ట్రాఫిక్ నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పలు సాంకేతిక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 2 నెలల క్రితము అప్పుడు ఈ ఒక్క చుట్టూ ఒక 1 వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక్క మొత్తం 1 వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక్క సెకండ్ పైలట్ ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ టైంకి అప్పుడు సమ్మర్ ఉండడంతో వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈ రోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏం వస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయింది ఇంకా తక్కువ ఉన్నా, బట్ బిజీ డే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేసి మనము ఈవినింగ్ 8 o'clock దాకా చేస్తానా, ముందునే రిలాక్స్ చేస్తాను అనేది మనము సమస్య మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేస్తాను. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అప్పుడు నేను మనము చేసిన 2 hours కి పైలట్లు కూడా బాగా సహకరించారు. చాలా మంది కూడా మనకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అని చెప్పడం జరిగింది. మనకు కూడా సమస్యలు రావడం జరిగింది. మనకు కూడా కన్సర్న్ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ మనకు సివిల్ వర్క్స్ కావాలి అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతో కొంచెము మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఎందుకంటే ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ ఒక చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్ గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎక్కడెక్కడ మనకు లెఫ్ట్ టర్న్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ మన అడ్వైజర్ ఉన్నావు, సైనేజెస్ ఉన్నావు, దాన్ని ఫాలో చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 4 రోడ్ల కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యోగా మాస్టర్లు వివిధ ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలు వివరించారు. అట్లా రివర్స్ కొంచెం తగిలి ముందుకు రావాలి. 1 అట్లే 2 నెమ్మదిగా చేయండి. లెఫ్ట్
right, left, right, left, right. Okay. 4, 3, 2, down, down, up, 2, up, 3, up, 4, up, 5. ఉండగలిగిన వాళ్ళు కొద్దిగా మారండి, ఉండగలిగిన వాళ్ళు లేండి. అప్. ఓకే. నెమ్మదిగా కాలు గాలించండి, అట్లా ఉండాలి. బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండ్, ముందుకి బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండ్. ఫ్రంట్కు బెండ్ కండి అందరూ. లాస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళు, లాస్ట్ మహిళలు మీరు చేయడం లేదు, ఎవరికి లాస్ట్ లో ఉన్నారా? ఓకే. అప్, టు అండ్ ఫ్రైస్, breathe in, backward bend, breathe out, down, right leg up, down, left leg up, down, right leg up. Thank you. Jai Gurudev. Ready? 1, up, 2, up, 3, up, 4, up, 5, up, 6. Okay. Backward bend. నెమ్మదిగా. Breathe out, up. Breathe in. చేసే మనకు ఆరోగ్యానికి సంజీవినిలాగా ఉపయోగపడతా ఉంది. ఈ యొక్క ప్రపంచ దేశాలలో అందరూ కూడా అందరికీ అందరికీ కూర్చోబెట్టి ఈరోజు యోగా డే చేయడం జరిగింది. అలాంటి యోగా డేను ప్రతి సంవత్సరము మన దేశంలోనే ప్రతి యొక్క ప్రపంచ దేశాల్లో కూడా అలాగే ఇలా యోగా డేని చేయడం జరుగుతూ ఉంది. ఈ యోగా డే ప్రాముఖ్యత అందరూ కూడా గుర్తించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి బహుమానంగా చెప్పవచ్చు. సో ఈ యోగా అనేది యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ప్రతిరోజు ముఖ్యంగా ఆధునిక పరిస్థితుల్లో ఆధునిక రోజుల్లో ప్రతి మానవుడు కూడా చాలా యాక్టివిటీ, చాలా అనారోగ్య సమస్యలు. సో అలాంటి పరిస్థితుల్లో యోగా చేయడం వల్ల వాళ్ళు వృత్తిని కానీ ఆందోళన కానీ ఆరోగ్యం కానీ కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం కోసం ఇంటర్నేషనల్ యోగా డే ప్రకటించడం జరిగింది. 2014 సంవత్సరం ఈ యొక్క 2022 ఇంటర్నేషనల్ యోగా డే. సో కాబట్టి ఈ యోగా అనేది ప్రభుత్వం గుర్తించి ప్రజల యొక్క ఆరోగ్యం చాలా. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి గణపతులను పూజించండి, పర్యావరణాన్ని, సాంప్రదాయాలను కాపాడండి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లికి చెందిన వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. కమిటీ సభ్యులు శ్రీకాంత్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ హిత వినాయక చవితి నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమం 3 నెలలు జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏ జిల్లా కట్టగా చేతగా స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరి ఎంపీగా చేతిమీదుగా ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తుంది. చివరిగా మా ప్రాంతంలో గత సంవత్సరం 64,000 మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఒకవైపు ప్రచారం చేస్తూ చివరి రోజుల్లో కూడా మట్టి వినాయకులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
మరి పెద్దలు మరి దేశానికే ఆదర్శమైనటువంటి ప్రథమ పూజా గరుడు, విజ్ఞానం తొలగించే నాయకుడు, మనందరి నాయకుడు వినాయకుడు యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మన కిషోర్ గారి చేతుల మీదుగా మరి ఆలయ ఈవో గారు మరి తమ యొక్క అమూల్యమైన ప్రజలకు భక్తులకు ఒక మంచి సూచన ఇవ్వాల్సింది ఈ సందర్భంగా వారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. స్వయంభూ ప్రసిద్ధి వినాయక చవితి దేవస్థానంలో ఈరోజు అనకాపల్లి నుంచి వచ్చేసినటువంటి కుమారస్వామి గారు వారి మిత్ర బృందం అంతా వచ్చారు. వారు వినాయక స్వామి వారి ఉత్సవ నిమజ్జన కమిటీ అనకాపల్లి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హితమైనటువంటి మట్టి బొమ్మలే వాడమని మన ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలోకి రావాలంటే ఇలాంటి ఉత్సాహకులు ముందుకు వచ్చి ఉచితంగా ఈ మట్టి ప్రతిమలను డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ మట్టి ప్రతిమలనే వాడతారు. అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మన కాణిపాక దేవస్థానం నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే వచ్చే వినాయక చవితికి భక్తులందరూ కూడా మట్టి వినాయకులు తయారు చేసుకుని వాటిని మాత్రమే పూజించి తర్వాత నిమజ్జనం చేస్తే ఈ భౌగోళిక ఉన్న పరిస్థితులకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి హానికరమైన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి కెమికల్స్ ఉన్న పెయింట్స్ వాడుకొని మన ప్రపంచాన్ని మన యొక్క పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం భక్తి పేరుతో. కాబట్టి భక్తులందరికీ ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే మట్టి వినాయకులను తయారు చేసి పూజించి నిమజ్జనం చేయండి. మేము కూడా కాణిపాక దేవస్థానం నుంచి కూడా ఈ ప్రజ్ఞంగా వచ్చే వినాయక చవితి నాటికి ఇలాంటి ప్రోగ్రాము కొద్దిగా భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దానికి సహకరించాలని కూడా కుమారస్వామి గారిని కోరాం. సో వినాయక చవితికి ముందు కొన్ని మట్టి విగ్రహాలు మేము కూడా మన దేవస్థానం నుంచి ఉచితంగా ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వివరణ ఇచ్చారు. తనకు చూపించిన లీగల్ నోటీస్ అసలు క్రిమినల్ కేసు కాదని, ప్రీ కాగ్నిజెన్స్ దశలో కోర్టు జారీ చేసే సాధారణ నోటీస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ కోర్టుకు విచారణ అధికారం కూడా లేదని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఇలాంటి నోటీసుల వివరాలు నమోదు చేయాల్సిన ప్రత్యేక కాలం లేదని తెలిపారు. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి అడిగినప్పుడు నోటీస్ విషయం వెల్లడించారని చెప్పారు. దేశంలోని ప్రముఖ న్యాయ నిపుణులు వివేక్ తంఖా, అభిషేక్ మను సింఘ్వి తమ అఫిడవిట్ ను పరిశీలించి ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారని తెలిపారు. ये अपने आप में दिखाता है कि कैसा कोल्यूशन बिटवीन इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स और स्टेट ऑफ मध्य प्रदेश था. सो दिस इज द लॉन्ग एंड शॉर्ट ऑफ इट. आपको ये कहना चाहती हूं कि उसके बाद अपने आप से पूरे देश में सब जगह अलग अलग मूवमेंट्स हुए, अलग अलग लोगों ने डेमोक्रेसी के पक्ष में आकर खड़ा होना तय किया और जो डेमोक्रेसी के नाम पे मखौल हो रहा है चुनाव में और बाद में, जो राहुल जी 2 साल से कह रहे थे वो बात एकदम से लोगों के सामने क्लियर हुई और स्पष्ट हुई और रोज लोगों को दिखाई दे रहा है कि किस तरह से हर भारत के संवैधानिक संस्था को इन्होंने कॉम्प्रोमाइज किया है. सो दिस वी आर फाइटिंग अगेंस्ट अ गठबंधन जिसमें ये सारे कॉम्प्रोमाइज्ड इंस्टीट्यूशंस हैं अनफॉर्चुनेटली, जिनको कि हमारे कॉन्स्टिट्यूशनल फोरफादर्स ने चेक्स एंड बैलेंसेस के लिए बनाया. सारे कॉम्प्रोमाइज्ड हैं और ये प्रेजेंट सरकार कॉम्प्रोमाइज्ड है. यही हम कहना चाहते हैं. हम माननीय उच्चतम न्यायालय का धन्यवाद करते हैं कि जिन्होंने फैसला दिया. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల అధికారంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా అధికార దుర్వినియోగానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, దళితులపై 3rd డిగ్రీ ప్రయోగాలు వంటి చర్యలు బీఆర్ఎస్ పాలనలో జరిగాయని విమర్శించారు. అనేక కుటుంబాల జీవితాలు నాశనమయ్యేలా వ్యవహరించారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఆ పాలనను గమనించి మార్పు కోరుకున్నారని పేర్కొన్నారు. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్లే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదేరా భయ్. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు. అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు?
అల్వాలు వచ్చుంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా, గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినవరా బై, 1,000 కోట్ల రూపాయలు ఓన్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరై వేలాది మంది యోగా సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. వేదికపై పలు క్లిష్టమైన ఆసనాలను ప్రదర్శిస్తూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రాణాయామం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న భారతీయ సంపద అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలికి యోగా ఎంతో అవసరమని సూచించారు. In personal life, in social life, and our corporate life, योग is the only solution. मैं सबसे प्रार्थना करूंगा, आज अंतर्राष्ट्रीय योग दिवस है, सब संकल्प ले, हम कम से कम 10-20 मिनट आधा घंटा योग अवश्य करेंगे. हम योग करेंगे तो बॉडी माइंड सोल हमारा एकदम अपडेटेड रहेगा. हम हायर कॉन्शियसनेस में जिएंगे, रोग मुक्त, दोष मुक्त, दुख दरिद्रता मुक्त, सब प्रकार के बीमारियों से, बुराइयों से मुक्त और दिव्यताओं से, देवत्व से, रामत्व से, कृष्णत्व, हनुमत्व से युक्त जीवन के लिए योग जरूरी है. इसलिए मैं सबसे आह्वान करूंगा, सब योग करें और कराएं. इसी से ही 99% प्रॉब्लम का सॉल्यूशन हो जाएगा. नो क्राइम, नो करप्शन, योगाचार होने से सब भ्रष्टाचार खत्म, कोई लड़ाई झगड़ा नहीं. कितना ऊंचा है ये योग तत्व, इसलिए सब योग फॉलो करें. हमारे ऑनरेबल चीफ मिनिस्टर चंद्रबाबू नायडू गारू जी से लेकर के सभी ने, लोकेश नारा जी ने हमारे साथ पावर योगा भी किया. बहुत अच्छे से सबने योग किया. सबने पूरा 4 बजे से लोग आ गए थे, 4 o'clock स्टेडियम वॉज फुल. तो सब में अगाध श्रद्धा है, ऐसी श्रद्धा बढ़ती रहे. थैंक यू. రామచంద్రరావు బహిరంగ లేఖపై స్పందించిన మహేష్ గౌడ్ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న స్పష్టీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు సరికావన్న వ్యాఖ్యలు. ఐపీఎల్ తరహాలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అభివృద్ధి లక్ష్యం. జూన్ 24 నుంచి ఐపీఎల్ సెమీఫైనల్ ప్రారంభం. ఆధునిక సదుపాయాలతో మంగళగిరి ఏపీఎస్ స్టేడియం సిద్ధం. యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పించనున్న లీగ్. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మైనంపల్లి. అధికార దుర్వినియోగమే బీఆర్ఎస్ పాలనలో ప్రధానం. ఫోన్ ట్యాపింగ్ వంటి ఘటనలు జరిగాయని చేసిన విమర్శలు. కాంగ్రెస్ పారదర్శక పాలన అందిస్తోందని మైనంపల్లి వ్యాఖ్య. విజయవాడలో యోగా దినోత్సవంలో బాబా రామ్దేవ్ సందడి. వేలాది యోగా సాధకులతో ఆసనాలు. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం కోరిన సజ్జనార్. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి. సాంకేతిక చర్యలతో రద్దీ సమస్య తగ్గించే ప్రయత్నం. ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని పిలుపు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.